హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను లుకిజం ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో మనం జిహోగడి లైఫ్ ప్రిజన్ లో ఎట్లా గడిచిందో చూసినాం కదా. సో ఆ జూవెనల్ ప్రిజన్ ఆర్క్ ఎండింగ్ వచ్చేసరికి జిహోగాడు కంప్లీట్లీ మారిపోతాడు. అంటే వాడు ముందు వీక్ గా అండ్ పిరికి వాళ్ళగా ఉండేవాడు కదా, బట్ ఇప్పుడు వాడు స్ట్రాంగ్ గా అండ్ గ్యాంగ్స్టర్ లాగా అయిపోతాడు. అండ్ ఇప్పుడు జాక్స్ బేబీసిట్ డైరీ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఆర్క్ ఒక స్టార్టింగ్ లో మనం జాక్ గాని చూస్తాం. అండ్ జాక్ గాడు మంచిగా రెడీ అయ్యి ఎక్కడికో పోతూ ఉంటాడు. అంటే వాడు డేట్ కి వెళ్తున్నాడు అనమాట విత్ మీరా. అందుకే వాడు ఇంత మంచిగా రెడీ అయ్యిండు. అండ్ జాక్ గాడు బ్రాండెడ్ బట్టలు అండ్ షూలు వేసుకుంటాడు. అండ్ ఆల్సో మంచి హెయిర్ స్టైల్ ని కూడా సెట్ చేసుకుంటాడు. అండ్ దాంతో దారిలో వెళ్తున్న వాళ్ళందరూ కూడా జాక్ గాడిని చూస్తూ ఉంటారు. అండ్ దాంతో జాక్ గాడు మురిసిపోతూ ఉంటాడు, అందరు కూడా నన్నే చూస్తున్నారు అని. అండ్ ఆల్సో జాక్ గాడు అనుకుంటాడు వాస్కో కూడా ఇప్పుడు డేట్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేసిండు, అందుకే నేను కూడా ఎక్కువ డేట్స్ కి వెళ్ళాలి విత్ మీరా అని జాక్ గాడు అనుకుంటాడు. అండ్ అట్లా అనుకున్నాక జాక్ గాడు ఒక కెఫే లోపలికి వచ్చేస్తాడు, ఎందుకంటే మీరా ఇక్కడే ఉంది కాబట్టి. అండ్ వాడు మీరా దగ్గరికి వస్తాడు. అండ్ మీరాతో అంటాడు, ఏ నువ్వు త్వరగా వచ్చేసినవి ఏంది అని. అండ్ గైస్ అప్పుడే జాక్ గాడికి మీరా చేతిలో ఒక చిన్న పాప కనిపిస్తుంది. అండ్ దాంతో జాక్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ ఈ పాప చూడడానికి అచ్చం మీరా లాగానే ఉంది కదా. అండ్ జాక్ గాడు కూడా ఇట్లానే అనుకుంటాడు. అండ్ ఆల్సో వాడు అనుకుంటాడు ఈ పాప మీరా కూతురా, అంటే మీరా అప్పుడే అమ్మ అయిపోయిందా అని జాక్ గాడు అనుకుంటాడు. ఆ తర్వాత జాక్ గాడు మీరాతో అంటాడు, మీరా నాకు తెలుసు సింగిల్ మామ్ లాగా ఉండడం చాలా కష్టమే, సో అందుకే నేను నీకు ఇప్పటి నుంచి హెల్ప్ చేస్తా ఈ పాపని పెంచడంలో అని జాక్ గాడు అంటూ ఉంటాడు. అండ్ దాంతో మీరా జాక్ అని కొడుతుంది. అని అంటది, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావురా అని. ఆ తర్వాత మీరా జాక్ గడికి చెప్తుంది, లైక్ నేను కెఫేకి వస్తున్న దారిలో నాకు ఈ పాప కనిపించింది. అండ్ ఈ పాపతో పాటు తన పేరెంట్స్ లేరు. అండ్ ఈ పాప ఏడుస్తుందంట. అండ్ తినతో పాటు తన పేరెంట్స్ లేరంట. అండ్ దాంతో మీరా తన పేరెంట్స్ కోసం వెతకడానికి ట్రై చేసింది, బట్ తనకి దొరకలేదు తన పేరెంట్స్. అండ్ ఒంటరిగా వదిలేస్తే తినని ఎవరైనా కిడ్నాప్ చేస్తారేమో అని మీరా తినని తనతో పాటు కెఫేకి తీసుకొచ్చేసింది. అండ్ అప్పుడే జాక్ గాడు అంటాడు, తిన బట్టలు చూస్తుంటే తినని ఎవరు అబాండన్ చేసినట్టు లేరు అని. అండ్ దాంతో మీరా అంటది, అంటే తిను తప్పిపోయింది అనుకుంటా, ఇప్పుడు మనము ఏం చేద్దాము అని మీరా అంటది. అండ్ దాంతో జాక్ గాడు అంటాడు, మనం ఏం చేయగలము, మనం కూడా తినని వదిలేయాల్సిందే అని జాక్ గాడు అంటాడు. బట్ అఫ్ కోర్స్ దానికి మీరా ఒప్పుకోదు. అంతరం మళ్ళీ కొడుతుంది జాక్ గాన్ని. అండ్ గైస్ అప్పుడే ఆ పాప జాక్ గాన్ని చూస్తుంటది. అండ్ దాంతో జాక్ గాడు అనుకుంటాడు, ఆ పాప నన్నెందుకు చూస్తుంది అని. అండ్ గైస్ జాక్ గాడికి ఆ పాప ఒక బుగ్గలు మార్ష్మెల్లో లాగా కనిపిస్తాయి. అండ్ దాంతో జాక్ గాడు ఆ పాప ఒక బుగ్గని ముట్టుకుందామని అనుకుంటాడు. అండ్ వాడు ముట్టుకోబోతాడు, బట్ గైస్ అప్పుడే వాడు ఆగిపోతాడు. అండ్ వీడు ముందు వీడి హ్యాండ్స్ వాష్ చేసుకుంటాడు, ఎందుకంటే వీడి హ్యాండ్స్ లో జెమ్స్ ఉండొచ్చు కదా. అండ్ పిల్లలకి ఈజీగా అంటుకుంటాయి కదా జెమ్స్, సో అందుకే వీడు ముందు వీడి హ్యాండ్స్ వాష్ చేసుకుంటాడు. బట్ గైస్ అప్పుడే మీరా జాక్ గాని అడుగుతుంది, నువ్వు నీ హ్యాండ్స్ ఎందుకు వాష్ చేసుకున్నావు అని. అండ్ దాంతో జాక్ గాడు అంటాడు, ఒకవేళ నేను నా హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా తినని ముట్టుకుంటే అని అప్పుడు తిన సిక్ అయిపోతే అప్పుడు నేను తిన హాస్పిటల్ బిల్స్ ని కట్టాలి కదా, అందుకే నేను ఇప్పుడు నా హ్యాండ్స్ వాష్ చేసుకున్నాను అని జాక్ గాడు అంటాడు. అండ్ గైస్ దాంతో ఆ పాప జాక్ గాడి చేయి మీద కొడుతుంది. అండ్ ఇట్లా చూస్తుంది జాక్ గాడిని. అండ్ అట్లా వీళ్ళిద్దరు ఆడుకుంటుంటారు. అని అప్పుడే మీరా జాక్ గాడితో అంటది, మనం తినని పోలీసుల దగ్గరికి తీసుకుపోదాము అని, ఎందుకంటే పోలీసులు తన పేరెంట్స్ ని కనిపెట్టగలరు కాబట్టి. అండ్ తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్ కి పోతూ ఉంటారు. అండ్ మీరా ఆ పాపని ఎత్తుకుంటది. అండ్ ఆ పాపతో అంటది, మనం మీ అమ్మని వెతుకుదాము అని. బట్ గైస్ అప్పుడే జాక్ గాడు ఆ పాపని తీసుకుంటాడు మీరా దగ్గర నుంచి. అండ్ వాడు ఆ పాపతో అంటాడు, యువర్ టూ హెవీ ఫర్ మీరా అని. అండ్ గైస్ వాడు ఆ పాపని ఎట్లా పట్టుకున్నా చూడండి. అండ్ దాంతో ఆబ్వియస్లీ ఆ పాప అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అండ్ దాంతో జాక్ గాడు మంచిగా ఎత్తుకుంటాడు ఆ పాపని. అండ్ అఫ్ కోర్స్ జాక్ గాడి ఈ గెస్చర్ మీరాకి నచ్చుతుంది. అండ్ తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తూ ఉంటారు. బట్ గైస్ అప్పుడే జాక్ గాడు రియలైజ్ అవుతాడు దట్ ఈ పాప నెంబర్ 2 కి వెళ్ళేసింది అని. అండ్ దాంతో జాక్ గాడు ఇంకా పాపని ఎత్తుకోడు. బట్ అప్పుడే జాక్ గాడు అనుకుంటాడు, పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంది, నేను ఇంకొంతసేపు ఓపిక పడితే చాలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు నేను ఇంకా ఈ పాపని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అని జాక్ గాడు అనుకుంటాడు. అండ్ జాక్ గాడు అట్లా అనుకున్నాక వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చేసారు. బట్ గైస్ పోలీస్ స్టేషన్ క్లోజ్ అయి ఉంటది. అండ్ దాంతో జాక్ గాడు చాలా షాక్ అయిపోతాడు, అదేంది పోలీస్ స్టేషన్ క్లోజ్ అయ్యింది ఏంది అని. అండ్ గైస్ మీరు గమనించినారా, లుకిజం లో ఎప్పుడైతే క్యారెక్టర్స్ కి పోలీసులకు అవసరం ఉంటుందో అప్పుడే పోలీస్ స్టేషన్ క్లోజ్ అయి ఉంటది. ఇట్లా ఎందుకు అవుతుంది ఏమో మళ్ళా లుకిజం లో. అండ్ గైస్ అప్పుడే మీరా అంటది జాక్ గాడితో, ఒక పని చేద్దాం, లెట్స్ స్ప్లిట్ అప్, నువ్వు కెఫేకి మళ్ళీ తిరిగి వెళ్ళిపో, ఎందుకంటే ఈ పాపని వెతుక్కుంటూ తన పేరెంట్స్ కెఫేకి రావచ్చేమో, సో అందుకే నువ్వు మళ్ళీ కెఫేకి తిరిగి వెళ్ళిపో, అని నేనేమో ఈ పాపని తీసుకొని వేరే పోలీస్ స్టేషన్ కి పోతాను అని మీరా అంటది. అండ్ దాంతో జాక్ గాడు అంటాడు, ఓకే షూర్ అని. అండ్ వాడు పాపని ఇచ్చేస్తుంటాడు మీరాకి. బట్ గైస్ అప్పుడే ఆ పాప జాక్ గాడి చేయి పట్టుకుంటది. అండ్ జాక్ గాడి వైపు సాడ్ గా ఇట్లా చూస్తుంది. అండ్ దాంతో జాక్ గాడు కరిగిపోతాడు. అంటే ఇప్పుడు ఈ పాపని వేరే పోలీస్ స్టేషన్ కి ఎవరు తీసుకెళ్లిపోతున్నారు, మీరా కాదు జాక్ గాడు అనమాట. అండ్ తర్వాత జాక్ గాడు మెట్రోకి పోతూ ఉంటాడు పోలీస్ స్టేషన్ కి. అండ్ అప్పుడే ఈ పాపని చూసి జాక్ గాడు అనుకుంటాడు, ఈ పాప పేరేంటి అని. అండ్ అఫ్ కోర్స్ వీడికి ఈ పాప పేరేంటో తెలియదు కదా, సో అందుకే వీడే ఈ పాపకి పేరు పెట్టేస్తాడు. అంటే వీడి పేర్లో నుంచి జెడ్డే అండ్ మీరా పేర్లో నుంచి ఎంఐ తీసుకుని వీడు ఈ పాపకి జామి అని పేరు పెట్టేస్తాడు. అండ్ అఫ్ కోర్స్ ఈ పేరు మంచిగానే ఉంది కదా, అండ్ అందుకే ఈ పాప కూడా ఈ పేరు నచ్చుతుంది. అండ్ ఈ మూమెంట్
నైట్ ని గుర్తు పెట్టుకోవడానికి జాక్ గాడు ఫోటో దిగుతాడు ఈ పాపతో పాటు. అండ్ ఆల్సో జాక్ గాడు సాడ్ గా ఫీల్ అవుతాడు, వాడిట్లా మీరాతో పాటు ఫోటో తీసుకోలేకపోయాడు అని. అండ్ గ్యాస్ తర్వాత జాక్ గాడు ఈ పాపని చాలా మంచిగా చూసుకుంటాడు. అంటే అప్పుడే వాడి జుట్టు కింద పడిపోద్ది, బట్ జాక్ గాడు వాడి జుట్టుని పైకి అనేసుకుంటాడు సో దట్ పాపకి వాడి జుట్టు గుచ్చుకోద్దు కాబట్టి. సో అట్లా జాక్ గాడు ఈ పాపని చాలా మంచిగా చూసుకుంటుంటాడు. అండ్ గ్యాస్ అక్కడ చుట్టుపక్కల ఉన్న పీపుల్ అయితే జాక్ గాడిని మెచ్చుకుంటారు అనమాట. జాక్ గాడు వాడి కూతుర్ని చాలా మంచిగా చూసుకుంటుండు అని. బట్ యాక్చువల్ గా అయితే జేమీ జాక్ గాడి కూతురు కాదు కదా. అండ్ ఆల్సో గైస్ అప్పుడే ఒక ఓల్డ్ లేడీ జాక్ గాడితో అంటది, నువ్వు తనని ఎందుకు ఎత్తుకున్నావు, తనని కింద వదిలి తను నడవగలదు అనుకుంటా అని ఆ ఓల్డ్ లేడీ అంటది. అండ్ దాంతో జాక్ గాడు అనుకుంటాడు తిను నడవగలదా అని. అండ్ అట్లా అనుకున్నాక జాక్ గాడు జేమీని కింద వదిలేస్తాడు. అండ్ జేమీ నడవగలుగుతుంది. అండ్ దాంతో జాక్ గాడు చాలా షాక్ అయిపోతాడు జేమీ నడవగలదా అని. అండ్ ఆల్సో గైస్ జాక్ గాడు టెన్షన్ పడిపోతుంటాడు అనమాట, దట్ ఒకవేళ జామీ ఎక్కువ నడిస్తే తన కాళ్ళు ఇరిగిపోతాయేమో అని. బట్ ఆఫ్ కోర్స్ అట్లా ఎందుకు అవుతుంది, అవ్వదు కదా. అండ్ ఓల్డ్ లేడీ కూడా జాక్ గాడితో ఇట్లనే అంటది, అట్లా ఏమి అవ్వదు, తను నడుస్తున్నాయి కదా తనకి నడవడం అలవాటు అవుతుంది అని ఆ ఓల్డ్ లేడీ అంటది. అండ్ జేమీ అయితే నడుచుకుంటూ దూరం వెళ్ళిపోద్ది. అండ్ అప్పుడే డోర్స్ ఓపెన్ అయిపోతాయి. అండ్ జేమీకి ఒక పాప కనిపిస్తుంది. అండ్ ఆ పాప ఒక బ్యాగ్ వేసుకుని ఉంటది. అండ్ ఆ బ్యాగ్ ఏమో జేమీకి అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. అండ్ దాంతో జేమీ ఆ పాపతో పాటు బయటకు వెళ్ళిపోద్ది. అండ్ అప్పుడే డోర్స్ మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. అండ్ మెట్రో ఏమో వేరే స్టేషన్ కి వెళ్ళిపోతుంటది. అంటే జామీ ఏమో ఇక్కడ వినిపోయింది అండ్ జాక్ గడ్ ఏమో వేరే స్టేషన్ కి వెళ్ళిపోతుంటాడు. అందుకే జాక్ గడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ నెక్స్ట్ స్టేషన్ కి రాగానే జాక్ గాడు చాలా స్పీడ్ గా ట్రైన్ లో నుంచి బయటకు వచ్చేస్తాడు. అండ్ వాడు త్వరగా జామీ ఏ స్టేషన్ అయితే దిగిపోయిందో ఆ స్టేషన్ కి వెళ్ళాలని అనుకుంటాడు. అండ్ వాడు చూస్తాడు ప్రీవియస్ స్టేషన్ కి వెళ్లే ట్రైన్ ఇంకెంతసేపట్లో వస్తుంది అని. అండ్ 7 minutes లో వస్తుంది అనమాట ప్రీవియస్ స్టేషన్ కి వెళ్లే ట్రైన్. బట్ ఆఫ్ కోర్స్ జాక్ గడ్ దగ్గర అంతకనం టైం లేదు కదా ఇక్కడ వెయిట్ చేయడానికి. సో అందుకే జాక్ గడు పరిగెత్తుకొని పోతూ ఉంటాడు ప్రీవియస్ స్టేషన్ కి. అండ్ గైస్ అప్పుడే వీడికి యాక్సిడెంట్ అయిపోతుంది. అండ్ దాంతో ఆఫ్ కోర్స్ జాక్ గడు ఇంజూర్డ్ అయిపోతాడు. బట్ అయినా సరే జాక్ గడు ఆగడు. అండ్ వాడు పరిగెత్తుకొని ప్రీవియస్ స్టేషన్ కి వచ్చేస్తాడు. అండ్ జామీ కోసము వెతుకుతూ ఉంటాడు. అండ్ గైస్ ఎవడైతే కార్ తో గుద్దాడో జాక్ గాడిని వాడు కూడా జాక్ గాడ్ తో పాటు ఇక్కడికి వచ్చేస్తాడు. అండ్ వాడు జాక్ గాడ్ తో అంటుంటాడు, అరే పదరా హాస్పిటల్ కి పోదాము, ఒకవేళ నువ్వు హాస్పిటల్ కి రాకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు హీట్ అండ్ రన్ కేసు మీద అని వాడు జాక్ గాడ్ తో అంటూ ఉంటాడు. బట్ జాక్ గాడ్ అయితే ఆ డ్రైవర్ గడి మాటలు వినడు. అండ్ వాడు అసలు పట్టించుకోడు జాక్ గాడ్. జాక్ గాడ్ అయితే జామీ కోసం వెతుకుతూ ఉంటాడు. అండ్ అక్కడ ఉన్న పీపుల్ ని అడుగుతూ ఉంటాడు, మీరు ఇక్కడ ఒక చిన్న పాపని చూసారా అని. బట్ గైస్ ఇంతగానం వెతికినాక కూడా జాక్ గాడ్ కి జామీ దొరకదు. అండ్ దాంతో ఆబ్వియస్లీ జాక్ గాడ్ చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. అండ్ వాడిని వాడు బ్లేమ్ చేసుకుంటుంటాడు, ఇదంతా నా వలన అయింది, ఇదంతా నా తప్పే అని. బట్ గైస్ అప్పుడే జాక్ గడ్ కి మీరా కనిపిస్తుంది. అండ్ మీరాతో పాటు జామీ కూడా ఉంటది. అండ్ మీరా జాక్ గడ్ ని తిడుతుంది, నువ్వు జామీని ఎందుకు ఒంటరిగా వదిలేసినావు అని. అండ్ జాక్ గడ్ అయితే షాక్ లో ఉంటాడు, మీరాకి జామీ ఎలా దొరికింది అని. ఎలా అంటే యాక్చువల్ అయితే మీరా జామీ యొక్క డ్రెస్ పాకెట్ లో తన ఫోన్ నెంబర్ రాసి పెట్టింది అనమాట. ఒకవేళ జామీ మళ్ళీ తప్పిపోతే ఎవరైనా మీరాకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా జామీ ఎక్కడ ఉందా అని. అండ్ ఇప్పుడు అట్లనే అయింది కదా. అండ్ జామీ దొరికేసింది కదా. అండ్ అప్పుడే జాక్ గాడు ఏడుస్తాడు. అండ్ వాడు జామీకి సారీ అని చెప్తూ ఉంటాడు తనని వదిలేసినందుకు. అండ్ గైస్ తర్వాత జాక్ గాడు జామీ కోసం ఒక బేబీ క్యారియర్ కొంటాడు. అండ్ గైస్ జాక్ గాడు అయితే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు. అండ్ వాడు బేబీ క్యారియర్ గురించి మీరాకి చెప్తూ ఉంటాడు. బట్ అప్పుడే మీరా వాడితో అంటది, నువ్వు ఈ బేబీ క్యారియర్ అసలు ఎందుకు కొన్నావు, జామీ వాళ్ళ పేరెంట్స్ కి ఇవ్వడానికా అని మీరా జాక్ గాడితో అంటది. అండ్ గైస్ అప్పుడే జాక్ గాడికి గుర్తొస్తుంది, జామీ వీడి కూతురు కాదు అండ్ ఇప్పుడు వీళ్ళు జామీ వాళ్ళ పేరెంట్స్ గురించి వెతుకుతున్నారు అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ జాక్ గాడు సాడ్ గా ఫీల్ అవుతాడు. అండ్ తర్వాత వీళ్ళట్లా పోలీస్ స్టేషన్ కి పోతూ ఉంటారు. అండ్ గైస్ అప్పుడే వీళ్ళకి ఇద్దరు కనిపిస్తారు. అండ్ వాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉంటారు. అండ్ దాంతో జాక్ గాడు జామీ యొక్క చెవులు మూసేస్తాడు విత్ హిస్ హ్యాండ్స్. అండ్ వాడు అంటాడు, నువ్వు వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు, దోస్ ఆర్ బ్యాడ్ వర్డ్స్ అని జాక్ గాడు అంటాడు. అండ్ గైస్ తర్వాత వీళ్ళకి ఇంకో ఇద్దరు కనిపిస్తారు. అండ్ వాళ్ళిద్దరేమో స్మోక్ చేస్తుంటారు. అండ్ దాంతో జాక్ గాడు మీరా అండ్ జామీ యొక్క ముక్కుల్ని మూసేస్తాడు విత్ హిస్ హ్యాండ్స్. అండ్ వాడు అంటాడు, మీ ఇద్దరు ఇక్కడ ఊపిరి పీల్చుకోకండి అని, ఎందుకంటే ఇక్కడ వాళ్ళిద్దరు స్మోక్ చేస్తున్నారు కాబట్టి. అంటే చూసినారా, దీన్ని బట్టి మనం చెప్పొచ్చు లైక్ జాక్ విల్ బి ఏ గుడ్ అండ్ కేరింగ్ ఫాదర్ అండ్ ఆల్సో గుడ్ అండ్ కేరింగ్ హస్బెండ్ అని. అండ్ గైస్ తర్వాత మనం 2 ఓల్డ్ మెన్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళిద్దరు మందేస్తుంటారు. అండ్ అప్పుడే వీళ్ళకి మన జాక్ గాడు అండ్ మీరా కనిపిస్తారు. అండ్ వీళ్ళు జాక్ అండ్ మీరా గురించి అంటుంటారు, లైక్ వీళ్ళే చూడడానికి పిల్లల్లాగా ఉన్నారు, అట్లాంటిది వీళ్ళు ఒక చిన్న పిల్లని ఎలా పెంచగలరు. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వీళ్ళే రెస్పాన్సిబుల్ గా ఉండరు, అట్లాంటిది వీళ్ళు పిల్లల్ని కలుస్తున్నారు అని ఆ ఇద్దరు ముసలోళ్ళు అంటుంటారు. అండ్ ఆల్సో గైస్ వాళ్ళిద్దరు అంటారు జాక్ గడికి అది కట్ చేసేయాలి అని. అండ్ గైస్ ఒకవేళ మీరా అండ్ జామీ ఇక్కడ లేకపోయి ఉంటే జాక్ గడు కన్ఫర్మ్ గా వాళ్ళిద్దరిని కొట్టేవాడు. బట్ ఇప్పుడు జాక్ గడు వాళ్ళిద్దరిని కొట్టడు, ఎందుకంటే మీరా అండ్ జామీ ఇక్కడ ఉన్నారు కాబట్టి. అండ్ ఆల్సో జాక్ గడు వాళ్ళిద్దరిని ఏమీ తిట్టడు, వాడు చాలా కైండ్ గా మాట్లాడతాడు వాళ్ళిద్దరితో. అండ్ వాడు
వాళ్ళిద్దరితో అంటాడు మేమేమి ఇర్రెస్పాన్సిబుల్ గా లేము అని. అండ్ దాంతో వాళ్ళిద్దరు ఏమి ఇంకా మాట్లాడలేకపోతారు. అండ్ అఫ్ కోర్స్ మీరా అయితే ఇంప్రెస్ అయిపోద్ది జాక్ గాడిని చూసి. అండ్ గ్యాస్ తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చేస్తారు. బట్ జాక్ గాడికి అప్పుడే జామీని అప్పగించాలని ఉండదు పోలీసు వాళ్ళకి. వాడికి ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉంటది జామీతో. సో అందుకే వాడు మీరాతో అంటాడు మీరా మనము ఏమైనా తినడానికి వెళ్దామా, అండ్ మనం తినేసి వచ్చినాక జామీని అప్పగించేద్దాం పోలీసు వాళ్ళకి అని జాక్ గాడు అంటాడు. అండ్ దానికి అఫ్ కోర్స్ మీరా ఒప్పేసుకుంటది. అండ్ వాళ్ళు ఒక రెస్టారెంట్ కి వెళ్ళిపోతారు తినడానికి. బట్ గైస్ జామీ వీళ్ళిద్దరిని తినేయదు. సో అందుకే మీరా తింటున్నప్పుడు జాక్ గాడు జామీని ఎత్తుకుంటాడు. అండ్ జాక్ గాడు తింటున్నప్పుడు మీరా జామీని ఎత్తుకుంటది. సో అట్లా వాళ్ళిద్దరు తింటుంటారు. అండ్ గైస్ వీళ్ళిద్దరిని ఈ రెస్టారెంట్ ఒక ఓనర్ చూస్తుంటది. అండ్ తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటది. అండ్ తను తన కూతురికి చెప్తుంది అనమాట లైక్ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ నాన్న అండ్ నేను కూడా ఇట్లనే తినేవాళ్ళము అని. అండ్ గ్యాస్ తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చేస్తారు అఫ్ కోర్స్ జామీని అప్పగించడానికి. అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ మీరాతో అంటది మేము జామీ యొక్క పేరెంట్స్ ని కనిపెట్టంగానే మేము మీకు ఫోన్ చేసి చెప్తాము అని. అండ్ గైస్ జామీ అయితే ఇప్పుడు పడుకుని పోతుంది. అండ్ జాక్ గడు కూడా పడుకుని పోతాడు. బట్ అప్పుడే జాక్ గడు లెగుస్తాడు. అండ్ వాడు పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చేస్తాడు జామీని. అండ్ వాడు పోలీస్ ఆఫీసర్ తో అంటాడు జామీ యొక్క పేరెంట్స్ ని త్వరగా కనిపెట్టమని. బట్ గైస్ అప్పుడే జామీ జాక్ గడి ఫింగర్ ని పట్టుకుంటది. అండ్ జాక్ గాడిని పాప అని పిలుస్తుంది. అండ్ దాంతో ఆబ్వియస్లీ జాక్ గాడు చాలా ఏడుస్తాడు జామీని వదిలేస్తున్నందుకు. అండ్ జాక్ గాడు అయితే జామీని అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటాడు ఒకవేళ పోలీసు వాళ్ళకి తన పేరెంట్స్ దొరకకపోతే. అండ్ గైస్ ఈ ఆర్క్ ఒక ఎండింగ్ లో మనం జామీ వాళ్ళ డాడ్ ని చూస్తాం. అండ్ వాడు పోలీస్ స్టేషన్ కి వస్తాడు అనమాట జామీని ఇంటికి తీసుకెళ్ళడానికి. అండ్ గైస్ జామీ వాళ్ళ డాడ్ ఎవరో తెలుసా, ఇలా జాంగాడ్ అనమాట. అండ్ వీడు ఎవడో మీకు గుర్తున్నాడు కదా, వీడు కూడా జేహైలోనే చదువుతాడు. అండ్ వీడు బ్యూటీ డిపార్ట్మెంట్ లో ఉంటాడు అనమాట. అండ్ గైస్ అప్పుడే మనకి జామీ యొక్క యాక్చువల్ పేరేంటో తెలుస్తుంది. అండ్ జామీ యొక్క పేరేంటి యానా అనమాట. అండ్ గైస్ ఇట్లా యార్క్ ఎండ్ అయిపోద్ది. అండ్ ఈ వీడియోని కూడా ఇక్కడ ఇంకా ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్ మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.